చర్యలకు పాల్పడకుండా వారు పారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్న మే మాసంలో కొంత పహల్గాంలో కొంత చేశారు. ఎందుకంటే అమాయకులైనటువంటి మనలందరూ కూడా అక్కడ చూడడానికి, కశ్మీర్ లోయలో చూడడానికి వెళ్తే పేర్లు అడిగి మతం అడిగి కాల్చినటువంటి పరిస్థితులు మీరందరూ కూడా తెలవంది కాదు. కానీ 2 రోజుల వ్యవధిలోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నటువంటి మన ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఆ ఉగ్రవాదులు ఉన్నారో పాకిస్తాన్లో 9 స్థానాల్ని 3 నిమిషాల్లోనే మటాజ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసుకున్నాం. అంటే ఒక పక్క మనం ఈ దేశంలో 11 సంవత్సరాల నుంచి సుభిక్షంగా మనము సురక్షంగా ఉండడమే కాదు, పక్కవాడు అంటే లోపట బాంబులు పేల్చనీయకుండా చేసినాం. ఒకవేళ పక్కోడు ఎవడైనా వస్తే వాళ్ళ ఇళ్లలో పోయి చేరుకొని వాళ్ళ దేశంలో చొరబడి కొట్టినటువంటి సందర్భాలను మనం ఒక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోనే, మోడీ గారి నాయకత్వంలోనే అది సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో అయితే వాళ్ళైతే చుట్టాల్లాగా మంచిగా బిర్యానీలు తినిపించేటోళ్ళు, వాళ్ళని పిలిపించి బిర్యానీ తినిపించేటోళ్ళు. ఎవరైతే మనం మీద దాడి చేసిన వాళ్ళ మీద, మన అంటే హిందువుల మీద దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బిర్యానీలు తినిపించేటోళ్ళు, మంచి కూర్చొని బిస్కెట్లు ఛాయలు తాగేటోళ్ళు. కానీ ఈరోజు ఆ విధంగా కాదు. ప్రపంచమే మన దేశం వైపు చూస్తా ఉన్నది. కరోనా సమయంలో అందరు పిట్టల్లాగా చనిపోయారు, చాలా మంది చనిపోయారు. ఎవరం కాం. ఇంట్లో ఎవరికైనా కరోనా అయితే భార్యకు కరోనా అయినా భర్త పోయేటోడు కాదు దగ్గర, కొడుకుకైనా లేకపోతే బిడ్డకైనా. అంటే ఆ దేశం, ఎందుకంటే దేశం అటువంటి ప్రధాని 3 నెలల లోపలనే మనకి ఒక ఇంజక్షన్ని, వ్యాక్సిన్ కనుగొని మన దేశం అటువంటి 130 కోట్ల జనాభాలకు 2 డోసులు ఇవ్వడమే కాదు, 100 దేశాల కంటే పైన దేశాలకు కూడా సప్లై చేసుకున్నటువంటి ఈ జాతిని, ఎందుకంటే మానవాళిని రక్షించినటువంటి మహానాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ, మన భారతీయ జనతా పార్టీ నాయకత్వం. అంటే ఆ విధంగా ఉన్నటువంటి పార్టీని ఈరోజు యువకులు మనమందరం కూడా బాధ్యతగా మన సమాజాన్ని, మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మన ఆచారాల్ని, వ్యవహారాల్ని కాపాడుతున్నటువంటి పార్టీగా ఆ పార్టీని ప్రతి ఒక్కరూ కూడా మనం మద్దతు చేయాల్సినటువంటి అవసరాన్ని మీరందరూ కూడా గుర్తించారు. ప్రతి ఒక్క భారతీయుడు గుర్తిస్తా ఉన్నాడు. మీరందరూ గుర్తించే ఈరోజు అన్ని విషయాలు ఆలోచించే ఈరోజు భారతీయ జనతా పార్టీలో మీరు చేరడం. సరే, నేను ఇంకా ఎక్కువగా వెళ్లకుండా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మనం పైన ఉన్నాం ఢిల్లీలో, ఈడనేమో హైదరాబాద్లోనేమో మొన్నటి వరకు వేరే పార్టీ ఉండే 10 సంవత్సరాలు, మళ్ళీ 2 సంవత్సరాల నుంచి ఇక మా అక్కలకు తులం బంగారం ఇచ్చే పార్టీ వచ్చింది. ఇక తులం బంగారం వీడ కనబడతలేదు. ఉన్నాయి వచ్చినాయి అట్లా. ఎందుకంటే తులం బంగారం లేదా, ఇంకేమీ లేదా, 4000. ఇక బస్సులు అంటే ఇక మట్టికి మీరు నిర్మల్ పోవాలా, రావాలా. అయితే ఒకటే, పైన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మా అందరి యొక్క ఆశయం ఒకటే. ఎందుకంటే కింద ఒకటి ఉండి పైన ఒకటి ఉంటే పనులు సక్రమంగా జరగవు. మన అందరి లక్ష్యం ఒకటే కావాలి. మన రాష్ట్రంలో కూడా, హైదరాబాద్లో కూడా మన రాజ్యం రావాలి. రావాలా వద్దా? మన రాజ్యం రావాలి. మన రాజ్యం రావాలంటే మన రాజ్యం రావాలి. మనం రాజ్యం రావడానికి ఇప్పటి నుంచే
మన యొక్క ప్రయత్నం జరగాలి, మన ప్రయత్నం జరగాలి. ఆ దిశలోనే మీరు మేము అంతా కలిసి వెళ్తా ఉన్నాం. మన ఖానాపూర్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే, సరే ఇక్కడ కొంత ఇబ్బంది జరిగింది గత 5 సంవత్సరాల కిందటనో 6 సంవత్సరాల కిందట దీన్ని మున్సిపాలిటీగా మార్చడం. మున్సిపాలిటీగా మార్చడం, ఉపాధి లేక రేషన్ అంటే మరి జాబ్ కార్డ్స్ ఉన్నా మాకు ఉపాధి లేదని చెప్పించినటువంటి విషయం. ఎందుకంటే ఈ విషయాలు గత కొన్ని సంవత్సరాల నుంచి, ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీస్ని కొంత ఏరియాని కలిపి చేస్తా ఉన్నారు. ఆదిలాబాద్లో కూడా అదే జరిగింది, ఇక్కడ అదే జరిగింది. అయితే కొత్తది ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఆ ఇబ్బంది కోసం కూడా మేము ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క లో మాట్లాడుతూ ఉన్నాం. కనీసం ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను చూసి, ఆర్థిక పరిస్థితులను చూసి వాళ్ళ కార్డ్స్ అట్లాగే ఉంచి వాళ్ళకు కూడా పని కల్పించాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది సక్సెస్ కావాలని, విజయవంతం కావాలని చెప్పేసి మా యొక్క ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సరే, ఇక్కడ మంచినీళ్ళు లేవు, సీసీ రోడ్స్ లేవు, మురికి కాలువలు లేవు, అసలు వసతులు లేవు అని మాట కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు అయిపోయింది గతంలో సర్కారు బాయ్, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇది ఈ సర్కారు దగ్గర అయితే పైసలు లేవు అని చెప్పేసి ఆ సర్కారులో పెద్ద మనిషి చెప్తున్నాడు కదా, జీతాలకి లేవు, నన్ను కోసిన ఒక పైస దొరుకుతలేదు, ఒక్క పైస నాకు కనబడతలేదు, అంటే పైసలు లేవు. ఈ సెక్రటరేట్ పోతే ఆడ లంకె బిందెలు దొరుకుతాయేమంటే ఆడ లంకె బిందెలు లేవు. కేసీఆర్ మొత్తం ఖాళీ చేసిండు. ఎవరి దగ్గర ఉన్న పెద్దోళ్ళ దగ్గర, సత్యవతి అక్క దగ్గర ఏమన్నా పైసలు ఉన్నాయి, అక్క దగ్గర పోయి అడుగుతామంటే ఆమె నమ్ముతలేదు, దొంగల్లాగా చూస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అందుకోసము, ఎందుకంటే ఇక వాళ్ళ జేబుల కోసము మాత్రము పనులు ఉంటాయి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారు, మీరు సంవత్సరం కిందనే, సంవత్సరం ఒక 4 నెలలు అయిపోయింది, నన్ను మీరు ఓట్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ మున్సిపాలిటీని కూడా అమృత్ స్కీమ్ లో చేర్చడం జరిగింది. 22 కోట్ల రూపాయలు ఇక్కడ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన యొక్క ఖానాపూర్కి 22 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. దాంట్లో మంచినీళ్ళు వసతి కల్పించాలి, మురికి కాల నిర్మాణాలు చేసుకోవాలి, సీసీ రోడ్లు వేసుకోవాలి, కరెంటు ఇబ్బంది ఉంటే కరెంటు యొక్క సమస్య పరిష్కరించాలి. లేకపోతే ఎక్కడైనా డ్రైనేజ్ వ్యవస్థ కూడా, నీళ్ల వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ కలుస్తూ ఉంటే దాన్ని వేరు చేయాలి. ఇదంతా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఇక్కడికి మంజూరు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవే కాకుండా 22 కాదు, ఇంకా ఎక్కువైనా, నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా మీరందరూ నాకు ఆశీర్వదించారు. నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా ఇంకా ఎక్కువగా నిధులు తీసుకొచ్చి ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తా. అది ఎప్పుడైతుంది? అయితే ఎందుకంటే ఇక్కడ మున్సిపల్కి మన చైర్మన్ కూర్చోవాలి సీట్ల, మన వార్డు మెంబర్లు కూర్చోవాలి. వార్డు మెంబర్ కూర్చుంటే, వార్డు మెంబర్ ఈ శ్రీరామ్ నగర్ కాలంలో మన వార్డు మెంబర్ ఉంటే ఎక్కడెక్కడ ఏ సమస్య ఉంటాడు అక్కడ సమస్య చెప్తాడు. మన పార్టీ వాళ్ళు ఉంటే, కాబట్టి మనం ఇక్కడ చైర్లో కూర్చుంటే, మనం కుర్చీలో కూర్చుంటే, మన పైసలు అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపించిన పైసలు, డబ్బుల్ని మనము మన చేత, మన బీజేపీ కౌన్సిలర్ చేత, బీజేపీ మన యొక్క చైర్మన్ చేత ఇక్కడ మనకు మన సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ లేక మురికి కాలువలో మంచి నీరు చేయడానికి ఆస్కారం ఉంది. లేకపోతే ఆడ నుంచి పైసలు వచ్చినాయి ఇంకోటి చేతిలో పెడితే
శ్రీరామ్ నగర్ లెక్క ఉన్నారు కదా వీళ్ళు బీజేపీలు ఇక్కడ పెట్టి అంటున్నాడు. అందుకోసం మన అందరి యొక్క బాధ్యత మీరందరూ కూడా, ఎందుకంటే 12కు 12 రితేష్ 2 వదిలేసిండు. ఎందుకు వదిలేసిండో కూడా మీకు కూడా తెలుసు. గవ్వైతే మాకు రావు కదా అని చెప్పేసి, గవ్వైతే రావని చెప్పేసి ఇప్పుడు మాత్రం 10కి 10 వచ్చేటట్టుగా మీరు చేస్తే, ఎందుకంటే మనం ఇచ్చే డబ్బులు, మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇంకోటి చేతిలో ఇచ్చి వాడేదో నేనేదో చేసిన అని చెప్పేసి చెప్తే మనకది సరైనది కాదు. కాబట్టి మీరందరూ కూడా ఎందుకంటే ఈ తొందరలోనే వచ్చేటట్టున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి, గెలిపించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి తప్పకుండా నా వంతుగా, ఎందుకంటే కేంద్రం నుంచి తీసుకొచ్చే నిధులతో పాటు ఇంకా ఈ సమస్యల పరిష్కారం కోసం నేను కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, మరొక్కసారి తుమ్మల అశోక్ గారి నాయకత్వంలో యువకులందరూ చేరుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ పక్షాన, నా పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సెలవు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎంపీ గారికి ఖానాపూర్ మున్సిపాలిటీ నుంచి ఒక చిన్న విన్నపం. సార్, నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా కొన్ని మున్సిపాలిటీలు, రాష్ట్రానికి ఒక 10-15 మున్సిపాలిటీలు వాళ్ళు ప్రత్యేక స్పెషల్ మోడల్ మున్సిపాలిటీలని గుర్తిస్తున్నారు. దానికి ప్రధానమంత్రి గారి నుంచి 50 కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది. ఆ మున్సిపాలిటీల్లో మీరు ఖానాపూర్కు, ఆ మున్సిపాలిటీల లిస్టులో ఖానాపూర్ వచ్చేటట్టు మీరు కృషి చేసి మా ఖానాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అత్యున్నత అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకోవడం జరుగుతుంది సార్.